ఇక పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సారా అమ్మకాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ కార్యాలయం ముందు దళిత యువకులు ఆందోళనకు దిగారు. జంగారెడ్డిగూడెం దళితపేటలో నెల రోజులలో నాటు సారా తాగి ముగ్గురు చనిపోయారని, పట్టణంలో విచ్చలవిడిగా సారా అమ్మకాలు జరుగుతున్నాయని, కానీ సారా అమ్మకాలను నిరోధించడంలో ఎక్సైజ్ అధికారులు విఫలమయ్యారని దళిత యువకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నాటు సారా అమ్మకదారులపై నిఘా పెట్టి సారా అమ్మకాలను అరికట్టాలని, లేకపోతే సారా మహమ్మారికి చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. కాపాడాలి దళితుల ప్రాణాలను, కాపాడాలి దళితుల ప్రాణాలను, కాపాడాలి దళితుల ప్రాణాలను, కాపాడాలి దళితుల ప్రాణాలను, అరికట్టాలి నాటు సారాన్ని వెంటనే, అరికట్టాలి నాటు సారాన్ని వెంటనే, అరికట్టాలి నాటు సారాన్ని వెంటనే, అరికట్టాలి నాటు సారాన్ని వెంటనే, దళితుల ప్రాణాలను, దళితుల ప్రాణాలను, దళితుల ప్రాణాలను, దళితుల ప్రాణాలను తప్పు వస్తుందని చెప్పి సారా తాగడం వల్ల చాలామంది అదాన్ని చనిపోతున్నారు సార్. ఈరోజు చూసుకున్నట్లయితే ప్రభుత్వం పైనుండి నాటు సారాన్ని విక్రయించొద్దు, నాటు సారాన్ని అమ్మితే కనుక వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పైనుంచి ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చినా సరే, మరి ఈరోజు జంగాడ నడిగుడ్న నాటు సారాను విపరీతంగా విక్రయిస్తున్నారు. దానివల్ల పొద్దున్న నుంచి కూలి పని చేసుకుని ₹10 మాత్రం సంపాదించుకున్న ఎస్సీ పేటలో కొంతమంది యువకులు నాటు సారాకు వాటి మీద నాటు సారాన్ని తాగి నాటు సారాకు బానిసలైపోయి నాటు సారాన్ని తాగి మరి యువకులే ప్రాణాలు కోల్పోతున్నారు. కావున ఈ మధ్యకాలంలో గడిచిన 2 నెలల్లో మరి 3 యువకులు ప్రాణాలు వదిలేశారు. వారి పేర్లు మరి సురేష్, కొత్తూరి ప్రసాద్, వసంతాటి నాగరాజు అనే యువకులు 3 కూడా రీసెంట్గా 2 నెలల కాల వ్యవధిలోనే ముగ్గురు నాటు సారా తాగడం వల్ల చనిపోయారు. కావున మరి మా ఎస్సీ పేట యందు దయించి మరి స్థానిక జంగారెడ్డి పట్టణ ఎక్సైజ్ సిఐ గారిని కోరుకున్న విషయం సార్, దయచేసి మరి జంగారెడ్డిలో జరుగుతున్నటువంటి నాటు సారా విక్రయాలు తొందరగా అరికడితే అంత మా ప్రాణాలను కాపాడిన వారు అవుతారు మీరు. కావున ఈ నాటు సారా విక్రయాలను అన్నీ అరికట్టని చెప్పి మరి ఎస్సీ పేట పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున వచ్చి ఎక్సైజ్ ఆఫీస్ సిఐ గారికి వినతిపత్రం ఇచ్చుకున్నాం. మా ఇందు దయించి వెంటనే ఈ నాటు సారాన్ని అరికట్టని చెప్పి కోరుకుంటున్నాం.